హలో అండి, మే ద 4th బీ విత్ యూ. సరేలేదు, పొద్దుతమానం పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏంటుంటుంది? మడిసి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలి. ఆ కళాపోషణ అంటే ఏదో గార్డెనింగ్, అది విత్తనాలు వేసి వాటిని పెరగటం, చూడటం, వాటిని చూసి ఆనందపడటం లాంటివి అన్నమాట. అందుకని చెప్పి పాలిటిక్స్కి విరుగుడుగా నా మనశ్శాంతి కోసం నేను చేసే గార్డెన్ వర్క్ గురించి కొన్ని వీడియోలు పెట్టాలన్న ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను అనమాట. ఇది మొట్టమొదటిది, మే 4th. హలో అండి, నా పేరు మోహన మురళి. నేను అన్నా ఇది అమెరికా అన్న శీర్షికతో ఈ ఛానల్లో అమెరికన్ పాలిటిక్స్ మీద వీడియోలు పెడుతూ ఉంటాను. పాలిటిక్స్ అనేది ఒక డివైజివ్ టాపిక్స్. దాని గురించి మాట్లాడాలన్న ఆకాంక్ష అయితే నాకు లేదు, కానీ తప్పనిసరి అనిపించి దాని గురించి మాట్లాడుతున్నాను. If I have to make videos on YouTube, one of the things I will do is about videos about my hobbies. అందులో ఒకటి గార్డెనింగ్. ఆ పాలిటిక్స్ గురించి గత కొన్ని నెలలుగా వీడియోలు పెడుతూ ఉన్నాను. దానికి ఆటవిడుపుగా నా గార్డెనింగ్ వ్యాపకం గురించి కొన్ని వీడియోలు పెట్టాలని. బై ద వే, ఈ పూల పేర్లు రోడోడెండ్రన్ అండి. ఇది నార్త్ ఈస్ట్ అమెరికాలో స్ప్రింగ్ సీజన్లో చాలా, అది ముఖ్యంగా మే మాసంలో వికసించే పూలు. ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఐఎమ్ ఫార్చునేట్ టు హ్యావ్ దెమ్ ఇన్ మై ఫ్రంట్ యార్డ్, సైడ్ యార్డ్, బ్యాక్ యార్డ్, వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్. దయచేసి కృపయా దయమాడి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా గార్డెనింగ్ అనేది చాలా థెరప్యూటిక్ హాబీ అండి. థెరప్యూటిక్ అంటే ఒక విత్తనం వేసి అది మొలిస్తే అది చూసినప్పుడు, ఆ మొలకలు చూసినప్పుడు ఒక ఆనందం, ఒక రకమైన ఆనందం. అది రోజు పెరుగుతూ ఉంటే మరింత ఆనందం. అవి కాయలు కాస్తే అవి వండుకుని తింటే పరమానందం. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ అవి నీళ్లు చాలక చనిపోయినా, ఎండ ఎక్కువ చనిపోయినా, లేకపోతే వచ్చి జంకలు వచ్చి తినిపోయినా బాధ వేస్తుంది, కానీ బట్ you won't lose heart on it అనమాట. You know they can come back కదా. సో ఇట్స్ ద సేమ్ థింగ్ విత్ లైఫ్. కాకపోతే మనం కొన్ని అనుబంధాలు ఎక్కువ పెంచేసుకుని we cannot get over them, right? లైక్ మేము ఉండేది బాగా చలిగా ఉండే ప్రదేశం కాబట్టి జనరల్గా ఏప్రిల్ నుంచే ఏమన్నా మొక్కలు, వాటికి పూలు వాటికి కనపడుతుంటాయి. ఏప్రిల్ షవర్స్ బ్రింగ్ మే ఫ్లవర్స్ అంటారు కదా. జస్ట్ నిన్నంతా ఇక్కడ క్లియర్ చేశానండి. ఇది నా వెజిటబుల్ బెడ్ అనమాట. ఈ వెజిటబుల్ బెడ్ ఏరియా సరిపోలేదు, సరిపోక కొంచెం పెంచుదామని చెప్పి ఈ గడ్డంతా తీసేసి, ఇక్కడున్న ఈ గడ్డంతా తీసేసి దాన్ని ఇక్కడికి ఎక్స్పాండ్ చేద్దామని. నాకు ఒక ప్రాబ్లం ఉంది. ఆ డైరెక్షన్లో ఒక ఫారెస్ట్ ఉంది, అందులో నా శత్రువుల గుంపు నివసిస్తుంది. అది జింకలు వచ్చేసి నేను పెట్టిన అన్నీ తినేసిపోతూ ఉంటాయి. పూల మొక్కలు, కూరగాయల మొక్కలు అవన్నీ. వాటి నుంచి రక్షించుకోవడం కోసం ఇక్కడ కంచె ఉండేది, అది తీసేసి దాన్ని ఎక్స్పాండ్ చేద్దామని ఈ పోల్కి వరకు ఆ వెజిటబుల్ బెడ్ని యువతలకి ఎక్స్పాండ్ చేయాలి. వాన పడుతుంది, ఏదో ఎక్విప్మెంట్ తీసుకొచ్చాను. ఆ గడ్డి పీకేసి దాని స్థానంలో కొంచెం మట్టి వేయాలి. అది నా ప్రాజెక్ట్ ఇవాళ. అది అయిపోయిన తర్వాత జింకల బారి నుంచి నా మొక్కలను రక్షించుకోవడం కోసం ఈ ఫెన్స్ పెట్టాలి. అది ఈ వారం నేను అనుకున్న ప్రాజెక్టు. వాన పడుతుంది, అవుతుందో లేదో తెలియదు. సరే చూద్దాం. నేను హోమ్ డిపోలో అద్దెకి తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ ఇదండి, మ్యాంటిస్ టిల్లర్. పొద్దున్న చెప్పాను కదా, మే ద 4th బీ విత్ యూ అని. మే ద 4th ఈజ్ విత్ మీ అండి. వాన పోయింది, ఎండ వచ్చేసింది. ఆ మ్యాంటిస్ టిల్లర్ని బట్టి నేలంతా కుమ్మేశాను, మట్టి అంతా విరజిమ్మాను. పట్టాలి అరక, దున్నాలి మెరక. ఏళ్ళన్నీ మళ్ళించి తడపగా, ఎత్తు పల్లాలు మాపేసి ఒకటిగా, నిండుగా మెండుగా పండగ. ఇవి పీనోయ్ అండి, ఎక్కువ రోజులు ఉండవు పూలు.
2-3 రోజుల్లో అటు పని అయిపోతుంది. ఆ తర్వాత జస్ట్ గ్రీనరీ కోసం పెట్టుకోవడం. అరటి మొక్కలు వింటర్లో కూడా బతుకుతాయి. నిమ్మకాయలు బాగా రావడానికి ఈ ప్రదేశానికి వెదర్కి సరిపోదు, కానీ ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ కుండీలో పెట్టి వింటర్లో గరాజులోకి మార్చడం. సో అవన్నీ సొరకాయలు, బీరకాయలు, అలాగే ఆకుకూరలు ట్రాన్స్ప్లాంట్ చేయడానికి. మామూలుగా ఇవి ట్రాన్స్ప్లాంట్ చేసేవి కాదు, కాకపోతే మా వెదర్ వల్ల గరాజ్ లాంటి ప్లేస్లో పెట్టి అవి కొంచెం పెరిగిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ప్రయత్నం చేయటం అన్నమాట. దిస్ ఈజ్ ద ఫైట్ ఐ హ్యావ్ విత్ ద వెదర్ అండ్ డియర్. So wish me luck.